హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, పోసాని కృష్ణమురళి పిటిషన్ కొట్టివేశారు. దీని గురించి ఏమంటారు సార్? పోసాని కృష్ణమురళి గారిని మొదట గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్లీ దెర్ ఆర్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అనేది ఫైల్ చేయడం జరిగిందండి ఆయన మీద. సో ఒక కేసులో బెయిల్ వచ్చే లోపల వేరే కేసులో పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అని చెప్పని అంటారు. సో అది వేయడము. సో అతను ఒక కేసులో బెయిల్ తెచ్చుకోగానే మళ్ళీ ఇంకొక కేసులో అరెస్ట్ చేయడము ఈ విధంగా జరుగుతున్న క్రమంలో అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. ఈ రోజు ఆయన రిలీజ్ కాబోతున్నాడు అనే నిమిషంలో, ఆఖరి నిమిషంలో విజయవాడ సిఐడి పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఆ పీటీ వారెంట్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశారు అని అంటే కనుక ఒక పెండింగ్ కేసుకు సంబంధించి ఈయన విచారించాలి అని చెప్పని చేయడం జరిగింది. అంటే ఏంటి, ఆ కేసులో కూడా ఆయన ఇంకొన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పోలీసులు కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి అతను ఏం చేశారు అని అంటే కనుక ఆ పీటీ వారెంట్ అనేది కనుక ఒక హైకోర్టు కనుక కొట్టివేస్తే ఇతను రిలీజ్ అనేది సుగమం ఏర్పడుతుంది, మార్గం అనేది ఓపెన్ అయిపోతుంది. సో దాని గురించి హైకోర్టు చెంతకు వెళ్ళడం జరిగింది. సో హైకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. సో అల్టిమేట్ ఇక్కడ జరిగేది ఏముంటది, మళ్ళీ ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇదంతా కావాలని చేస్తున్నారని అనుకోవచ్చా, లేకపోతే ఏం సార్ ఇది? ఇలాంటి అంటే సందర్భాలు ముందు ఉంటాయా? కావాలని చేస్తున్నారని అంటే కనుక ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో నిజంగానే ఒక ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా ఎత్తుకుపోవాలి, ఏదైనా చెయ్యాలి అని అంటే గనక లీగల్ గా పోలీసుల చేత ఒక చట్టపరమైన పద్ధతులు ఎందుకని చేయడం? ఒక 10 మందిని తీసుకుని వచ్చి కొట్టేసి పక్కన వేసేసి అయిపోతుంది కదా, కావాలని చేయాలనుకుంటే. కానీ చట్టపరంగా జరుగుతున్న ప్రక్రియ కదా. ఒకవేళ వాళ్ళు చేసే ప్రక్రియలో ఏదైనా కూడా ఆ భేదాభిప్రాయాలు కానీ లేదు అంటే కనుక ఏదైనా డీవియేషన్స్ కానీ ఉన్నట్లయితే గనక వాటిలో ఎలా అయినా సరే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు నిష్పక్షపాతమైన తీర్పులే కదా ఇస్తాయి. అందుగురించే కదా ఇప్పుడు వీళ్ళు బెయిల్స్ వచ్చినాయి అని అంటే కనుక అర్థం ఏంటి, అక్కడ చట్ట ప్రకారం ముందుకు వెళ్తుంది. ఒకవేళ కావాలని చేసినట్లయితే కనుక వాళ్ళకి ఇష్టమైన రోజులు అంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కానీ ఆ విధంగా లేదు కదా. ఈ రోజు కూడా ఒక పీటీ వారెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు అని అంటే కనుక అది కొట్టివేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఓకే. సో ఇదంతా ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరుగుతుంది కదా. రైట్. సో మరి ఇప్పుడు కర్నూలు నుంచి గుంటూరుకి కూడా తరలిస్తున్నారు అని అన్నారు. దాని గురించి ఏం సార్? అవునండి, ఎందుకు అంటే కనుక కేసు ఎక్కడైతే రిజిస్టర్ అయిందో ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు అంటే సిఐడి పోలీసులు గుంటూరులోనే, అంటే మంగళగిరి వాళ్ళ అంటే సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలోనే ఉంది కాబట్టి గుంటూరు డిస్టిక్ వస్తుంది కాబట్టి. సో దానికి సంబంధించి విచారణ పర్పస్ ఇప్పుడు ఏ జైల్లో ఉన్నారో ఆ జైలు నుంచి విచారణ కోసం ఈ సంబంధించిన స్టేషన్ కి తీసుకురావడం జరుగుతుంది విచారణ నిమిత్తం, ఓకే. సంబంధించిన కోర్టు యొక్క అనుమతితోటి. రైట్. అది పీటీ వారెంట్, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. ఓకే. ఇప్పుడు బెయిల్, ఇన్ కేస్ బెయిల్ వచ్చిన తర్వాత అయినా కూడా మళ్ళీ ఆయనని వేరే కేస్ పెట్టి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కదా. సో బెయిల్ వచ్చినా కానీ మళ్ళీ అలాంటిది ఏదైనా జరిగేదా సార్, ఇన్ కేస్? ఇప్పుడు దీంట్లో కూడా జరుగుతుంది కదండి. ఇప్పుడు ఎందుకంటే కనుక అదోని కోర్టులో బెయిల్ వచ్చింది, విజయవాడ కోర్టులో బెయిల్ వచ్చింది, కర్నూలు కోర్టులో బెయిల్ వచ్చింది. మిగిలిన కేసుల్లో హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే కనుక 41 సిఆర్పిసి 35(3) బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఫాలో కమని వచ్చింది. సో వీటిలన్నిటికీ లైన్ క్లియర్ అయిన తర్వాత అన్ని కేసుల్లో కూడా బెయిల్స్ వచ్చినాయి కాబట్టి అతను జైలు నుంచి వచ్చేస్తారని చెప్పి భావించారు. కానీ ఇంకొక కేసు రిజిస్టర్ అయ్యింది, దానికి సంబంధించి మీకు విచారణ అవసరం ఉంది అని చెప్పని ఈ రోజు పోలీసు వాళ్ళు పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. ఒకవేళ ఈ కేసులో కూడా ఆయనకి బెయిల్ వచ్చేస్తే గనక వేరే కేసు ఏదైనా పెండింగ్ ఉంటే గనక మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. రైట్. ఇప్పుడు ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. ఇప్పుడు మరి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి, ఇలానే మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని అంటారు? ఇంకెన్ని కేసులు ఉన్నాయి ఏంటి అని అంటే కనుక అది పోసాని కృష్ణమురళి గారు ఒక ప్రాపర్ లీగల్ టీముని పెట్టుకుని ఆయన దానికి సంబంధించిన వ్యవహారం కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. అంటే ఆయన నా మీద ఇట్లా కావాలని కక్షపూరితంగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి నా మీద ఇప్పుడు వరకు ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి, ఏ ఏ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయినాయి, ఎప్పుడు రిజిస్టర్ అయినాయి అని చెప్పి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినట్లయితే కనుక ఆ సంబంధించిన పోలీసు విభాగానికి సంబంధించిన న్యాయవాదులు కోర్టు ముందు ఒక లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇన్ని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది, ఇన్ని కేసులు అరెస్ట్ చూపించాము, ఇంకా అరెస్ట్ చూపించాల్సిన కేసులు ఇన్ని ఉన్నాయి అని చెప్పని. సో ఆయనకి ఏమైతుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి హైకోర్టులో పోలీసు వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా పెట్టడానికి అని అంటూ కూడా అవకాశం ఉండదు. ఈ లోపు ఈయన వీటన్నిటిలో కూడా బెయిల్ తెచ్చుకోవడానికి కానీ రిలీఫ్ తెచ్చుకోవడానికి కానీ హైకోర్టు నుంచి ఈయనక ఆ యొక్క మార్గం సుగమం అవుతుంది. సో అటువంటి ప్రయత్నాలు చేయాలి. సో ఒక అడ్వకేట్ ని పెట్టుకొని ప్రాపర్ వేలో వెళ్తే గనుక వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీ.